చెప్పండి. ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు కదా, ఈ 2 నెలల్లో ఎటువంటి మార్పులు చేశారనుకుంటున్నారు? మంచి మార్పులు చేసాడమ్మా, అంతా డెవలప్మెంట్స్ అన్నీ ఫుల్గా ఉన్నాయి. ఈ పెన్షన్ పెంచారు కదా వచ్చి రాగానే, మరి ఇలానే కొనసాగుతుంది అనుకుంటున్నారు? డెఫినెట్గా కొనసాగిద్దాము. అయితే తల్లికి వందనం అన్న ఒక పథకాన్ని తీసుకొచ్చారు. ఇంతకుముందు అదే పేరులో మనకి అమ్మ ఒడి అని ఉండేది. మరి ఈ సంవత్సరం ఇచ్చే పరిస్థితి లేదు అని బయట ప్రజల నుంచి వినిపిస్తుంది. లేదు, అది అంతా ఫేకు. కంపల్సరీగా ఇస్తాడు, ఆయన ఫుల్ఫిల్ చేస్తాడు ఆ పథకం. అంటే ఇంకొక మాట కూడా వినిపిస్తుంది కదా, ఇంటికి ఒక్కరికే ఇస్తారు అన్నట్టుగా. లేదు, ఇంటింటికి ఒకటే అన్నట్టు లేదు. వాళ్ళు పథకాలు ఎన్నికల హామీలు ఏదైతే ఇచ్చారో ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమంది పిల్లలు కంపల్సరీగా ఇస్తారు. అయితే ఇదే విధంగా మనకి రెవెన్యూ లేని రాష్ట్రానికి అప్పుగా 15,000 కోట్లు అమరావతి డెవలప్మెంట్ గురించి తీసుకొచ్చారు కదా. ఇదే చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు అదే 15,000 కోట్లతోటి డెవలప్మెంట్ చేస్తారంటారా? 15 కోట్లు అప్పేం కాదమ్మా, గ్రాంట్ కింద ఇచ్చారనేది నానుడు ఒకటి ఉంది. దాదాపు గ్రాంట్ కింద, ఎందుకంటే ఆ అప్పు కేంద్రం మేమే భరేస్తామని చెప్పింది కదా. సో ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు మొన్నటిదాకా చూసుకున్నట్టయితే చాలా పెద్ద హామీలు కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు ఎక్కువగా ఆయన పాత్ర కనిపించట్లేదు సోషల్ మీడియాలో, ఎందుకని? కనిపించట్లేదంటే అది మెల్లగా నిదానంగా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తారమ్మా. అన్నీ అట్ ఎ టైం సడన్గా కావు కదా అన్నీ.